ములుగు జిల్లాలోని వెంకటాపురం వీరభద్రవరం గ్రామ సమీపంలో మావోయిస్టులు తెగబడ్డారు. ముత్యంధార జలపాతం సమీపంలో మావోయిస్టులు మందుపాత్ర అమర్చడంతో అది పేలి బొగ్గుల కృష్ణమూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో వెంటనే అతన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెదురు బొంగుల కోసం 4 గ్రామస్తులు అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలోని వెంకటాపురం వీరభద్రవరం గ్రామ సమీపంలో మావోయిస్టులు తెగబడ్డారు. ముత్యంధార జలపాతం సమీపంలో మావోయిస్టులు మందుపాత్ర అమర్చడంతో అది పేలి బొగ్గుల కృష్ణమూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణమూర్తి 2 కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. దీంతో వెంటనే అతన్ని వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెదురు బొంగుల కోసం 4 గ్రామస్తులు అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు, అతని పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కృష్ణమూర్తి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ముత్యంధార జలపాతం సమీపంలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలింది. మందుపాత్ర పేలడంతో అతని 2 కాళ్ళు కూడా ప్రస్తుతం నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టుల ఉనికి ఉంటుంది. గతంలో ఈ ఏరియాలో మావోయిస్టులు సంచరించినప్పుడు మందుపాత్రలు అమర్చి ఉంటారు. అమర్చిన మందుపాత్ర ప్రమాదవశాత్తు ఇవాళ పేలింది. ముత్యంధార జలపాతం సమీపంలో పేలిన కారణంగా ఇది జరిగింది. ఇటీవల చూసాం, నిన్న ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్, ఇటీవల జరుగుతున్న భారీ ఎన్కౌంటర్. ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలోకి రాలేదు కాబట్టి ఈ ఏరియాలో అమర్చిన మందుపాత్రలు పేలిన కారణంగానే ఈ ప్రమాద సంఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. వెంటనే పోలీసులు, స్థానికులు అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తును ములుగు పోలీసులు చేపడుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.